90 ఏళ్ల వయసులో తాను సైతమంటూ ఓ వృద్ధ మహిళ ఎన్నికల బరిలో ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో అనేకసార్లు పలు పదవులను చేపట్టి మరోసారి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తోంది. యువతీ యువకులకు సమానంగా ఎన్నికల్లో ప్రచారం ఉత్సాహంగా పాల్గొంటోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఈడా రత్తమ్మ 90 ఏళ్ల వయసులోనూ మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈమె భర్త ఈడా చెన్నయ్య 2 సార్లు సర్పంచ్ అయ్యారు. భర్త స్ఫూర్తితో ఆయన బాటలోనే వెళ్తోంది రత్తమ్మ. ఇప్పటికే తుమ్మలపల్లి గ్రామం నుంచి 3 సార్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2 సార్లు సర్పంచ్గా గెలిచి ఒక్కసారి ఓడిపోయారు. పెనుబల్లి మండలం ఏర్పడిన తర్వాత జడ్పీటీసీ సభ్యురాలుగా పనిచేశారు. అంతా కూడా నన్ను సర్పంచ్గా ఉంచాలని గ్రామ సభలో జనం అంతా కూడా అన్నారు. చెరువు తూములు కట్టించాం, రోడ్డు పోయించాం, ఇటువంటి పనులన్నీ చేయించాం. మళ్ళీ మీరే ఉండాలని కోరుకున్నారు. ఈ వయసులో నేను ఉండలేనని కూడా చెప్పాను. చెప్పి అందరూ కూడా మీరు ఉండాలని పట్టుదల పట్టారు. అందరికీ సంతోషంగా ఉంది నేను ఉంచోవటం. వయసు రీత్యా ఆమె 90 సంవత్సరాలు అయినప్పటికీ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఏకతాటి మీద మీరే నుంచోవాలని బాగా ఇంట్రెస్ట్ చెప్పడం వల్ల మేము కూడా ఆమె ఆరోగ్యాన్ని మంచిగా ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదని చెప్పని మేము యాక్సెప్ట్ చేసాము. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము అన్ని విధాలు సహాయం చేస్తాము. ఊళ్ళో స్కూల్ ఉంది, స్కూల్కి కూడా మేము అనేక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసాము. అందుకని గ్రామంలో కూడా మా కుటుంబం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని, తర్వాత సేవా దృక్పథం ఉందని చెప్పని చేశారు. అందుకని మా అమ్మగారిని ఇప్పుడు నుంచోబెట్టడానికి కూడా మేమందరం కూడా వయసు రీత్యా ఏం అభ్యంతరం పెట్టకుండా యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. రత్తమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే తప్ప ఆ తరువాత అభివృద్ధి జరగలేదంటున్నారు గ్రామస్తులు. ఊరి జనం నుండి ఒత్తిడి రావడంతో 4వ సారి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రత్తమ్మ. తుమ్మలపల్లి గ్రామ అభివృద్ధి తన లక్ష్యమంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుని వారి సమస్యల్ని తీరుస్తామంటున్నారు రత్తమ్మ. మేము గతంలో ఈ ఊర్లో నడవాలంటే బురదగా ఉండే రోడ్లు, అలాంటి ఊరినే సీసీ రోడ్లుగా మార్చినాం. మాకు ఆయకట్టు వరి పొలాలు ఉన్నాయి. ఆ వరి పొలాల్లో పోవాలంటే బండి కానీ సైకిల్ కానీ కనీసం ఈవెన్ నడిచిపోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో మేము ఊరు ఇక్కడ మా దగ్గర బండి వేసుకుని నడిస్తే చెరువు కట్టను వేసుకొని మళ్ళీ రింగు ఇంటికి వచ్చి బండి దిగే విధంగా మేము పనిచేయడం జరిగింది గతంలో. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పనిచేయడానికని మేము ముందుకు వచ్చి ఈడారత్నం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుతున్నాం. అనేక పర్యాయాలు ఈ ఊర్లు బాగు చేయడం, ఈ రోడ్లు వేయటం అన్నీ కూడా అంతవరకు అసలు డొంకలో బురదలో పోవైది కాకుండా పొలాలలో పోవాలన్న దారులు లేవు. చాలా ఇబ్బంది పడటం. ఇప్పుడు అంతా కూడా మనకి సౌకర్యంగా చేశారు. రత్తమ్మ గారితో నడుపుకోవాలని మేము అభిమానంతో అడిగి నిలబెట్టినాం. రత్తమ్మ 90 ఏళ్ల వయసులో సర్పంచ్గా పోటీ చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.